సమతాకుంభ్ 2026 4వ బ్రహ్మోత్సవాల్లో ఇవాళ డోలోత్సవం కన్నుల పండుగగా సాగింది. డోలాయానాన్ని కన్నులారా వీక్షించిన భక్తజనం పరవశించిపోయారు. సమతామూర్తి 108 దివ్య దేశాధీశుల రాకతో ఒకేసారి 18 రూపాల్లో ఉన్న పెరుమాళ్లను ఊయలలూపే అద్భుత అవకాశం దక్కింది. సాయంత్రం దివ్య సాకేత రామచంద్రుడు గజవాహన సేవలో దర్శనమిచ్చారు. సమతాకుంభ్ 2026 బ్రహ్మోత్సవాలు కనరో భాగ్యాన్ని తలపిస్తున్నాయి. సకల జనుల మహోత్సవంగా, అద్వితీయంగా, వైదికోపేతంగా కొనసాగుతున్నాయి. విశేషోత్సవాల్లో భాగంగా డోలోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారికి ఉభయ దేవేరుల సమేతంగా ఊంజల్ సేవ నిర్వహించారు. పెరుమాళ్లకు హృదయ మందిరాన్నే ఊయలగా చేసి ప్రేమతో జోలపాడే ఉత్సవమిది. ఒక పెరుమాళ్లని ఒక ఊయలలో దర్శించే అవకాశమే మనకు సాధారణంగా దక్కుతుంది. కానీ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో మాత్రం 18 రూపాల్లో ఉన్న పరమాత్ముని ఊయలలూపే అద్భుత అవకాశముంటుంది. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి పెరుమాళ్లకు అలుపు తీరేలా ఊయలలను ఊపుతూ పాట పాడారు. సమతాకుంభ్ మహోత్సవాల్లో గజవాహన సేవ అత్యంత విశేషమైందిగా భావిస్తారు. స్వామి గజవాహనంపై అభయహస్తంతో విహరిస్తూ తన రాజసభావ వైభవాన్ని భక్తులకు ప్రదర్శిస్తారు. ఇది గజేంద్ర మోక్షాన్ని, అహంకారాన్ని వీడి భగవంతుని శరణు వేడటాన్ని సూచిస్తుంది. గజవాహన సేవను సార్వభౌమత్వానికి, జ్ఞానానికి ప్రతీకగాను కొలుస్తారు. దివ్య సాకేత రామచంద్ర ప్రభువు గజవాహన సేవలో ఊరేగగా మది నిండా భక్తిభావం నింపిన ఈ ఘట్టం భక్తులను కట్టిపడేసింది. శ్రీరామచంద్ర విభో హెచ్చరిగే స్వామి హెచ్చరిగే. 55 నుంచి 72 దివ్య దేశములలో కొలువుతీరిన దివ్య దేశాధీశులకు 18 గరుడ సేవలను నిర్వహించారు.